కర్నూలు జిల్లా గోనెగండ్లలో భూబకాసురుల ఆగడాలకు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులు చేసిన హంగామా ఆ మహిళ పాలిట శాపంగా మారింది. ఓ చిన్నపాటి భూమిలో సాగు చేసుకుంటున్న కుటుంబం తీవ్ర మానసిక శోభను అనుభవిస్తోంది. ఇంతకీ గోనెగండ్లలో ఏం జరిగింది? మహిళ ఆత్మహత్యాయత్నం చేయడానికి దారితీసిన పరిస్థితులపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో భూ వివాదం విషాదానికి దారితీసింది. గోనెగండ్లకు చెందిన చాకలి పెద్ద మల్లన్న కుటుంబం చాలా కాలంగా అక్కడే నివసిస్తోంది. సర్వే నెంబర్ 552/B2లోని 26 సెంట్ల భూమిని 1961 నుంచి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూమిపై తమ హక్కు ఉందని చెబుతూ వివాదానికి దిగారు. వివాదానికి దిగడమే కాకుండా పొలం సాగు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. వీరి ఆగడాలను గమనించిన ఓ మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో దుండగులు ఆమెపై విరుచుకుపడ్డారు. మహిళను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. బూతు పురాణం అందుకున్నారు. దీంతో ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రీసర్వేలో తమ భూమి వేరే వాళ్లకు వెళ్ళిందని గోనెగొండ్ల మండల ఎంఆర్ఓ, సర్వేయర్, వీఆర్ఓకి ఎన్నిసార్లు అభ్యర్థించినా తమ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. బాధితులు చేసేదేమీ లేక కోర్టులో కేసు వేశారు. ఓ భూ వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న సమయంలో గోనెగండ్ల ఎంఆర్ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, బాధితులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే పాస్బుక్ జారీ చేశారని బాధితులు వాపోతున్నారు. అంతేకాక ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ అధికారి నుంచి కూడా సరైన స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం 1961 నుంచి మా తాతల కాలం నుంచి మేము 26 సెంట్లలో సాగు చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మీ భూమి మీ హక్కు అనే స్కీమ్ నుంచి రీసర్వే జరగడం జరిగింది. రీసర్వే జరగడంతో మా భూమి మాకు కాకుండా వేరే వాళ్ళకి చేశారు రెవెన్యూ అధికారులు. మండలం ఎంఆర్ఓ రాజేశ్వరి గారు, వారి విఆర్ఓ మున్నేరు, అలాగే సర్వేయర్లు, వాళ్ళ రెవెన్యూ అధికారులందరూ మాకు దక్కకుండా సంజన కుమార్లకి పంచడం జరిగింది. పాస్బుక్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. అది ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అయినా కూడా పాస్బుక్ ఎలా ఇస్తారని ఎంఆర్ఓ గారు మేము అడుగుతున్నాము. నిజంగా కూటమి ప్రభుత్వం ఈరోజు మీ భూమి మీ హక్కు అని చెప్తూ ఎవరైతే కబ్జాదారులు నుంచి ఎవరి భూమి వాళ్ళకి అందేటట్టు చేయాలని ఒక ఉద్దేశంతో, మంచి పథకంతో కింద ఉన్న రెవెన్యూ అధికారులందరినీ సామాన్య ప్రజలకు దక్కకుండా అక్రమ మార్గంలో వేరే వాళ్ళకి అందజేస్తున్నారు. సంబంధించి మా నాన్నమ్మ నిన్న పొద్దున వాళ్ళు అక్రమంగా ఎవరికి తెలియకుండా కోర్టులో కేసు ఉన్నప్పటికీ వాళ్ళు పొలంలోకి వెళ్ళి ట్రాక్టర్తో దున్నడంతో మా అవ్వ అక్కడ తెలుసుకొని వెళ్ళి ఇది 1900 అప్పటి నుంచి మేము చేస్తున్నాము, మీరు ఇప్పుడు దౌర్జన్యంగా దున్నడం ఇది కరెక్ట్ కాదు అని అనేసి చెప్పడంతో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో చాకల్దానా అని అనేది నీచంగా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి కొట్టేసి, అంతేగాక మనస్తాపంతో గురై పోతే చావనన్నా చస్తాను కానీ పొలం నిడిచిపెట్టయితే పోననగా సరే చావు ఇక్కడే మందు ఉంది అని చెప్పి మందు ఇవ్వడంతో ఆ మనస్తాపంతో తను మందు తాగి ఈరోజు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలో చావబతుకులో చికిత్స పొందుతుంది. ఇప్పటికైనా కూడా మా భూమిని మాకు అందజేయాలని గౌరవనీయులైన చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి వేడుకుంటున్నాము. మా భూమి మాకు అందేటట్టు చేయండి. జూన్ 30వ తేదీన ఈరమ్మ తన పొలం వద్దకు వెళ్ళగా అక్కడ భూమిని దున్నుతున్న వ్యక్తులను చూసి మా భూమిలో మీరు వచ్చి ఎలా దున్నుతారని ప్రశ్నించింది. దీంతో వారంతా కలిసి ఆమెపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. కులం పేరుతో దూషించారు. ఆమెపై దాడి చేయడమే కాకుండా పొలంలో ఉన్న మందు డబ్బా తీసుకొచ్చి చావమని పరుషంగా మాట్లాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ పొలంలోనే
ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధిత మహిళకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. ఈ దారుణ సంఘటనపై ఏపీ రజక వృత్తిదారుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ మండిపడ్డారు. రజకులపై దాడులు, సామాజిక వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ వివాదానికి సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరిపి ఈరమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రజక వృత్తిదారుల సంఘం హెచ్చరించింది. వివాదాస్పద 26 సెంట్ల భూమిపై న్యాయమైన పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమంగా ఇలా పాస్బుక్ జారీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత రెవెన్యూ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిన్నటి దినం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని చాకలి పెద్ద మల్లన్న, ఈరమ్మ దంపతులు అయినటువంటి కర్రన్న వాళ్ళ అన్నదమ్ముళ్ళు 1961 సంవత్సరం నుంచి 552/B2 సర్వేర్ నంబర్లో 26 సెంట్ల భూమిని గత 61 సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కొన్నారు. అప్పటి నుంచి 2025వ సంవత్సరం వరకు వాళ్ళే సాగులో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రీసర్వే పెట్టడం వలన రీసర్వేలో అక్కడ మండల తహసీల్దార్లు గాను, ఆర్ఐ, అదే కొంతమంది విఆర్ఓలు ఇది భూమి 552/B2 భూమిని గొల్ల రామాంజనేయులు, గొల్ల రంగస్వామి, నారాయణలకి చెందినదని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఈరమ్మ వాళ్ళ కుమారులు కోర్టుకు పోయారు. కోర్టు పోతే కోర్టు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చింది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాన్ని ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చారు. ఈ భూమిలో పోవడానికి ఎవరు వీలు లేదని చెప్పారు. కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చేంత వరకు అది ఖచ్చితంగా ఎవరు ఆ భూముల్లో పోవద్దని చెప్తే ఎంఆర్ఓ గారు స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి యొక్క సహకారంతో, చంద్రశేఖర్ టీడీపీ ఉపాధ్యక్షులు జిల్లా ఆయన యొక్క ప్రోద్బలంతో స్థానిక ఎంఆర్ఓ రాజేశ్వర్ మేడం గారు వాళ్ళకి 2 నెలల కిందట అది కోర్టు ఉందని తెలిసి కూడా వాళ్ళకి పాస్బుక్ ఇవ్వడం, ఆన్లైన్లో ఎక్కడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం అని అక్కడ ఉన్నటువంటి కర్రన్న, అదే ఈరమ్మ ఇలా కుమారులు పోయి అడిగితే కులం పేరుతో దూషించడం, సాకల్ నా కొడుకులారా, మీకు కాదు ఈ పొలం ఉండేది, మాదిది, మీకెవరు మీరు చెప్పడానికి అని చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే నిన్న గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఆమె పొలం పోయింది. పొలం పోతే దున్నిన వాళ్ళు అక్కడ అయితే గొల్ల రామాంజనేయులు, రంగస్వామి, నారాయణ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇది మా పొలము, 60 ఏళ్ళ నుంచి మేము నివసిస్తున్నాం కదా, మీరు దున్నడం మన సరైనటువంటి పద్ధతి కాదని అడిగినందుకు వాయమని నానా బూతులు తిట్టడం వల్ల ఆమె దాన్ని జీర్ణించుకోలేక అక్కడనే పురుగుల మందు, చేనులోనే ఉన్నట్టు పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి ఎంఆర్ఓ గారు కానీ, ఏదైతే గొల్ల రామాంజనేయులు, నారాయణ, రంగస్వామి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విఆర్ఓ అక్కడ తలార్లు కూడా ఎంఆర్ఓ గారు ఈరోజు మీకు ఫోన్ చేసిందంటే ఎంఆర్ఓ వీళ్ళు పక్కదారి పట్టించారు, మీరు చూసుకునేది లేదన్నటువంటిది ఒక మాట మాట్లాడేది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేడం. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఆమె ఆత్మహత్యానికి పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి 60 సంవత్సరాలు సాగులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 26 సెంట్ల భూమిని వాళ్ళకే ఆన్లైన్లో పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్లో పెట్టే విధంగా అధికారులు కూడా ప్రయత్నం చేయాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు పురుగుల మందు తాగడం వల్ల కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమె ఇప్పుడు దాకా 24 గంటలు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు ఇక్కడనే జనరల్ హాస్పిటల్ దగ్గరనే ఉన్నాం మేము కూడా. కాబట్టి ఆమెకి ఏమైనా అయితే బాధ్యులు ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులతో బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకుని, లేని ఎడల రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా రజక వృత్తిదారులను సమీకరించి ఏదైతే లబ్ధిదారులకు న్యాయం చేకూర్చేలాగా మేము ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాం.
కూటమి ప్రభుత్వం రైతులకు కబ్జాదారుల నుంచి తమ భూములను ఇబ్బందులు లేకుండా ఒక మంచి ఉద్దేశంతో రీసర్వేలు చేసి ఎవరి భూమి వాళ్లకు దక్కేలా చేస్తుంటే కింది స్థాయిలో రెవెన్యూ అధికారులు మాయాజాలంతో అనేక మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజల భూములు కబ్జాదారుల హస్తగతమవుతున్న దుస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగానే నెలకొంది. ఇలాంటి సంఘటనలు చూసైనా కర్నూలు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు స్పందించి సామాన్య ప్రజల భూములు వారికి దక్కేలా చేయాలని భూబాధితులు వేడుకుంటున్నారు.